ఈ ఊరు చూసినప్పుడు ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో మా అత్తగారు ఈ గ్రామంలో జన్మించడం, అదే మాదిరిగా ఈ గ్రామంలో జన్మించి ఎన్టీ రామారావు గారితో వివాహమైన తర్వాత మీరందరూ చూస్తున్నారు, ఒక చరిత్రను సృష్టించారు. ఎవరైనా దంపతులు ఏ విధంగా ఉండాలంటే ఒక ఆదర్శ దంపతులుగా ఎన్టీ రామారావు గారిని బసవతారకం గారిని ఒక ఆదర్శంగా తీసుకుంటారు. ఈ ఊర్లో ఆవిడ పుట్టడం ఈ గడ్డ అదృష్టమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి ఒక మహా మనిషి ఈ గ్రామంలో పుట్టడం, మా అత్తగారని నేను పోవడం లేదు, కానీ నేను నా పెళ్ళైన తర్వాత కూడా ఆమెను చూశాను. ఎంత పాజిటివ్గా ఆలోచించదంటే పిల్లలందరినీ చూసుకోవడమే కాకుండా ఒక బాధ్యతతో ఎన్టీ రామారావు గారి యొక్క బాగోగులన్నీ చూసుకుంటూ ఆయన ఈరోజు అలాంటి విజయాన్ని సాధించాడంటే దాని వెనకన బసవతారకం గారి యొక్క కృషి, సహకారం చాలా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ గ్రామంలో వచ్చినప్పుడు ఇది నా అత్తగారి గ్రామంగా నేను భావిస్తున్నా. భవిష్యత్తులో కూడా ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయడానికి అన్ని విధాలా నేను అండగా ఉంటానని గ్రామస్తులకు మరొక్కసారి హామీ ఇస్తున్నా. చాలా మంది గ్రామాల్లో పుడతాం, టౌన్స్కి వెళతాం, మంచి భవిష్యత్తు కూడా వస్తుంది. కానీ ఎక్కడ పుట్టామో ఆ గ్రామాల్ని మర్చిపోతూ ఉంటాం. నేను భువనేశ్వర్ని ఎందుకు అభినందిస్తున్నానంటే ఈ గ్రామంలో ఆవిడ పుట్టకపోయినా ఆవిడ తల్లి ఈ గ్రామంలో పుట్టింది కాబట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి